తీసుకెళ్తారు నేను తీసుకెళ్ళి సార్ మేము కూడా ఉన్నాం సార్. అందరికీ నమస్కారం. శ్రీ వెంగమాంబ పేరంట నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ వెంగమాంబ తల్లి దేవస్థానంలో ఉన్నాం. వెంగమాంబ తల్లి తిరునాళ సందర్భంగా అంటే జూలై 5 నుంచి 9వ తేదీ వరకు మనం వెంగమాంబ తల్లి తిరునాళ చేయడం జరుగుతుంది. దీనికి రివ్యూ మీటింగ్కి వచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా తిరునాళ్ళకి సపోర్ట్ చేస్తున్న డోనర్స్కి, అలాగే వాలంటీర్స్కి, అలాగే నరవాడ గ్రామ వాస్తవ్యులకి, దుత్తలూరు మండల వాస్తవ్యులకి, అన్ని పార్టీల నాయకులకి, అన్ని పార్టీల కార్యకర్తలకి, భక్తులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అందరి సహకారంతో మనం ఈ తిరునాళ దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది వచ్చే పరిస్థితి, 5 నుంచి 9 దాకా అవ్వచ్చు, ఆ తర్వాత జరిగే వారం కార్యక్రమాలు అవ్వచ్చు, అన్నిటికీ కలిపి 4 నుంచి 5 లక్షల దాకా వచ్చే పండగ ఇది. ఉదయగిరి నియోజకవర్గంలోనే ఒక పెద్ద పండగ ప్రతి సంవత్సరం కూడా. దీనికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రాబోతూ ఉన్నారు. భక్తులందరికీ నేను చేసే విజ్ఞప్తి, మీకు అనువుగా ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు చేస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఇక్కడికి వచ్చి, ఇంతకుముందు గత 2-3 ఏళ్లలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా కూడా మనం ప్రతి సంవత్సరం కూడా కొంత ఇంప్రూవ్ చేసుకొని ఫెసిలిటీస్ పెంచుకొని వెళ్తూ ఉన్నాం. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఉంది ఇక్కడ, అవి కూడా కొన్ని సాల్వ్ చేసుకొని మనం ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ 5 రోజుల్లో కూడా 1 లక్ష మందికి పైగా మనం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. రకరకాల కార్యక్రమాలు డోనర్స్ చేత చేస్తూ ఉంటారు ఇక్కడ గుడి ప్రాంగణంలో కానీ అన్ని రకాలుగా కూడా. అంతమంది అధికారులతోటి ఈరోజు రివ్యూ జరిగింది. ఆర్డీఓ గారి అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వారు విధి విధానాలు, గైడ్లైన్స్, పొద్దున తిరణాల టైంలో కానీ తిరణాలకు ముందు కానీ ఏమేం కార్యక్రమాలు చేయాలని స్పష్టంగా మనం నిర్ణయించడం జరిగింది. ఈవో శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ఈ తిరణాల పండుగ జరుగుతూ ఉంది. అలాగే మన గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మా జిల్లా నుంచి ఉండడం మా అదృష్టం. వారికి మెట్ట ప్రాంతాల మీద ఉన్న మక్కువ, మెట్ట ప్రాంతాల అభివృద్ధి ప్రదాత ఆయన మన వెంగమాంబ తల్లి దేవస్థానం సందర్శించడం జరిగింది ఇంతకుముందు. వారి దయతోటే, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు దీవెనలతోటే, వారి సహాయంతో మనం ఈ రోజున ఫేజ్ 1 కింద దాదాపుగా 6 కోట్ల రూపాయలు మనం అభివృద్ధి కార్యక్రమం చేసుకోబోతా ఉన్నాం. అంటే దేవస్థానం పునర్నిర్మాణ కార్యక్రమం కంప్లీట్గా కూడా కొంత ఇబ్బందులు ఉన్నందువల్ల ఒక స్థపతి అధ్యక్షతన ఇంజనీర్స్ చూసి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేయడం జరిగింది. దీనికి ఒక 10% కింద మనం సహాయం మనం ఇచ్చే గుడి నుంచి వెళ్ళే పరిస్థితి, 6 కోట్లకి మనం కార్యక్రమాన్ని చేసుకొని మనం ముందుకెళ్ళే పరిస్థితి. ఈ తిరణాలు అయిన తర్వాత ఈ గ్రౌండ్ బ్రేకింగ్ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి పెద్దలందరూ రావడం జరుగుతుంది ఇక్కడికి. అలాగే రేపు తిరణాల్లో డోనర్స్ అందరినీ కూడా నేను లిస్ట్ తీసుకుంటా ఉన్నాను ఈవో గారి దగ్గర, మన నాయకుల దగ్గర. డోనర్స్ అందరితో కూడా ఒక కార్యక్రమం ఒకటి చేసుకుంటాం, అందరినీ కలుస్తాం. డోనర్స్ అందరికి కూడా, వాళ్ళందరికీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫేజ్ 1లో మనం ఏం చేయబోతా ఉన్నాము. అలాగే ఫేజ్ 2లో 6.8 కోట్లకి ఫేజ్ 2లో ఎస్టిమేషన్ వేసి ఉంది. ఫేజ్ 1 అయ్యాక ఫేజ్ 2 కార్యక్రమం కూడా మొదలవుతుంది. కానీ
కూర్చోండి.